హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే, మొన్న ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళామని చెప్పినాను కదా, అక్కడ జనాల ట్రాఫిక్, ఓన్లీ ట్రాఫిక్ ఒక్కటి తీసినాను అనమాట. మాకు 1 కిలోమీటర్ కూడా ఉండకపోయిండొచ్చు గుడి నుంచి అట్లా ముందుకెళ్ళనీక. ఆ కాస్త దాటేసరికి 2 అవర్స్ పట్టిందనమాట మాకు. ఇంకా అంత జనాలు ఉన్నారు అక్కడ. ఇంకా ఆటోలోనే నడుచుకుంటూ వెళ్దామంటే విపరీతమైన ఎండ, అసలు బీభత్సంగా ఉంది ఎండ. ఆ ఎండకి తట్టుకోలేక ఇంకా ఏ బస్సు ఆపట్లేదు, ఏ ఆటో ఆపట్లేదు. ఇంకా అడిగి అక్కడ ఒక ఆటో ఎక్కించుకున్నారు. ఇంకా వెళ్తున్నాము. ఇంకా నడుచుకుంటూ వెళ్ళినా అక్కడ నుంచి 10 సార్లు తిరగచ్చు. ఆ ఆటో అంతా స్లోగా వెళ్తుందనమాట. ఇంకా జనాలు ఉన్నారు. ఆ రోజు అసలే పౌర్ణమి ఉన్నింది. ఇంకా మంగళవారము పౌర్ణమి అన్నీ కలిసి వచ్చినాయన్నమాట. దేవుళ్ళని చేసేవాళ్ళు, గుడికి వచ్చేవాళ్ళు, మామూలుగా వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇంకా ఆ జనాలు ఈ జనాలు, అబ్బా అసలు ఇసుకేస్తే నేల రాలదంటారు చూసినారా, ఆ రేంజ్లో ఉన్నారు జనాలు అయితే. అసలు నేనైతే జంషెడ్ ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడనే అమ్మో ఏమి జనాలా అనుకున్నా. కానీ మా ఎల్లమ్మ తల్లి అస్సలు, ఆ తల్లి సాక్షాత్ ఉందిలేండి అక్కడ. మాకు ఇంటి దేవత అనమాట. మేము కూడా 3 ఇయర్స్కి ఒకసారి చేస్తుంటాము. లాస్ట్ ఇయర్ చేసింది కూడా పెట్టినాను కదా. అట్లా ఇంకా ఫస్ట్ మేము మా ఇంట్లో కుండను స్టార్ట్ చేసినప్పుడు, అదే కుండ నిలబెట్టుకోవడం అంటారులేండి, అప్పుడు ఇయర్ కంటిన్యూగా 1 ఇయర్ చేసినాం. ఇంకా తర్వాత ఇంకా 3 ఇయర్స్కి ఒకసారి అట్లా చేస్తూ ఉన్నాం అనమాట. ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి చేస్తున్నాము. ఇంకా చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈసారి ఇంకా బాగా మంచిగా ప్రతిదీ వీడియో చేస్తాను. ఈ లాస్ట్ టైం అంటే అప్పటికి నేను యూట్యూబ్ పెట్టలేదు, జస్ట్ అప్పటి ఫొటోస్ వీడియోస్ ఒకటి పెట్టినా అనుకుంటా. ఇంక ఇప్పుడు మనకు ఇంకా ఛానల్ పెట్టుకున్నాం కదా, మనం మంచిగా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అన్నీ షూట్ చేసుకున్నాము ఇప్పటి నుంచి ప్రతిదీ. అది ఇక్కడ చూసినారా, అసలు మేము ఎంత అంటే ఇంకా నడుచుకుంటూ వెళ్తే కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతాము, అంత స్లో అయిపోయిందనమాట. నేను ఇక్కడ అది ఆటో ఫాస్ట్ ఫార్వర్డ్, అది ఆటోలో వెళ్తున్నాము, వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినా కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది అంతే, ఏమీ లేదు. ఆటోలో కూర్చొని మాకైతే బేజారు వచ్చేసిందిలేండి. అసలు జనాలు ఉన్నారు, ఆ తల్లి సాక్షాత్ ఉందిలేండి అక్కడ. నాకు ఒక మొక్కు ఉంది, అక్కడ ఎప్పుడు తీర్చుకోవాలో ఏమో. ఈ టైంలో అయితే అసలు తీర్చలేనులేండి నేను, అంత జనాలు ఉన్నారు. ఫ్రీగా ఉన్న టైంలోనే వెళ్ళి అమ్మకి మొక్కు తీర్చుకోవాలి, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అది కూడా నేను వీడియో పెడతానులేండి, ఏంటి ఏమి అనేది అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పను. మొక్కు అయితే ఉంది అనమాట, 2 ఇయర్స్ నుంచి ఉంది మొక్కు, తీర్చుకోవాలి. ఆ తల్లి ఎప్పుడు కరుణిస్తుందో, నన్ను ఎప్పుడు రప్పించుకుంటుందో అప్పుడే అవుతుంది. మన చేతిలో ఏం లేదు కదా, అమ్మ దయ. ఆ తల్లి ఎప్పుడు రమ్మంటే అప్పుడు. మాకైతే సాక్షాత్ ఉందిలేండి ఇంట్లో కూడా కుండ, మీరు దేవుని గుట్లో వీడియోలలో చూసింటారు, ఎల్లమ్మ కుండ ఉంటుందన్నమాట. ఇంకా మేము ఆ అమ్మకి మంచిగానే చేసుకుంటాము ఖచ్చితంగా. నేనైతే మా ఇంట్లో ఏదైనా సరే ఉంది అంటే దాన్ని మాత్రం నేను ఆపను, ఇంకా కొత్తవి తెచ్చి పెట్టుకుంటాను. దేవుళ్ళకి చేసుకుంటే తప్పే ఉంది చెప్పండి. ఇంట్లో వ్రతం కానీ అట్లాంటివి ఏవి లేవు. మా పెళ్ళికి ఒకసారి చేసినారు అంతే. కానీ నేనేందంటే ఇంట్లో మంచిది కదా, ఏం చేసుకున్నా అన్నట్లు చేసుకుంటుంటాను. నాకు ఇష్టం అట్లా చేసుకోవడం. వ్రతం అయితే లేదనమాట, అంటే ఎవ్రీ ఇయర్ చేయడం లేదు, ఏదో అకేషన్స్ అంటే పెళ్ళిళ్ళు అట్లయితే చేసుకుంటున్నారు. మా పెళ్ళికే లేండి చేసింది. మా పెళ్ళికి చేసినాక నేను మళ్ళీ మేము ఇల్లు కట్టించుకున్నాక అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నా. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు లైక్ అయితే ఇవ్వండి అబ్బా. ప్రతి వీడియోలో లైక్ అడుగుతున్నా, ఎందుకు ఇవ్వట్లేదు మీరు అసలు? ఒక్క లైక్ ఇస్తే ఏమవుతుంది చెప్పు, ఒక్కసారి అట్లా ప్రెస్ చేస్తే అయిపోతుంది కదా. ఇంకా మంచిగా లైక్ ఇచ్చేసి వీడియోలు కంటిన్యూగా చూసేసుకోవచ్చు. మీరు ఇచ్చే లైక్స్ నాకు ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్
చేసేకి బూస్ట్ లాగా అని చెప్తున్నా కదా, ఒక్కసారి లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు మీరు. ఇక్కడ చాలా జనాలు అయితే వచ్చినారు. ఇంకా వాళ్ళనందరినీ ఇక్కడ కొంచెం ఫ్రీ అయిందిలేండి రోడ్డు, ఇదేదో షార్ట్కట్ రూట్ ఉందనేసి అక్కడ కానిస్టేబుల్స్ వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇట్లా వెళ్ళండి తొందరగా వెళ్తారు అంటే సరేని షార్ట్కట్ రూట్ ఒకటి ఉంటే ఇంకా అక్కడికి వచ్చేసినాము. ఇంకా మేమైతే 3 ఇయర్స్కి ఒకసారి చేస్తాం కదా, చేసినప్పుడు మాత్రం మంచిగా పోతును అట్లా తెచ్చుకొని బాగా గ్రాండ్గా చేసుకుంటాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.